సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడా, చెల్లి, మిమ్మల్ని ప్రియ అక్క, అన్న, ఈ అరుణోదయం పడకల మీద నుంచి లేవటంతో తొట్టతొల్లిటి మాట దేవునితో మాట్లాడారా? మీ కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూశాయా? ఉదయం లేవటంతో స్తోత్రనాదంతో, స్తుతినాదంతో దేవుని స్తుతిస్తూ పడకల మీద నుంచి లేచారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపైనా ప్రభు సన్నిధిలో గడపండి. దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. మీ అందరి ప్రార్థనల ద్వారా న్యూజిలాండ్ ప్రయాణాల్లో ప్రభు కాపుదలను అనుగ్రహించి శనివారపు దినాన హైదరాబాద్ పట్టణానికి ప్రభు వారు క్షేమంగా తీసుకొచ్చారు. నిన్నటి దినం ఆదివారం ఆరాధనలో సెంట్రల్ మందిరంలో 3 వర్తమానాలు, అలాగే ఈవినింగ్ ఉప్పల్ సర్వీస్లో వర్తమానాలు అందించడానికి ప్రభు కృప చూపించారు. మా ప్రయాణాల కొరకు ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి వినయ మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే న్యూజిలాండ్ దేశానికి నన్ను ఆహ్వానించి మీటింగ్స్ చక్కటి ఏర్పాట్లు చేసి మా పట్ల చక్కటి ప్రేమను కనపరిచిన తమ్ముడు బుజ్జిబాబు నెల్లూరి, సహోదరి దివ్య నెల్లూరి, వారి కుటుంబానికి నా నిండు కృతజ్ఞతలు. అలాగే న్యూజిలాండ్ దేశంలో మన లైవ్ చూసే అనేక కుటుంబాలు ఉన్నాయి. న్యూజిలాండ్లో ఆక్లాండ్, వెల్లింగ్టన్, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. ఆ స్థలాల్లో కూడా మన లైవ్ చూసే, అలాగే ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వినే అనేక మంది బిడ్డలు కలుసుకొని మా పట్ల బిడ్డలు చూపిన ప్రేమ ఇంత అంతా కాదు. ఆ తమ్ముడు లక్ష్మణరావు, ఆ తమ్ముడు కుటుంబాన్ని బట్టి, తమ్ముడు శరత్, సహోదరుడు తమ్ముడు ఆనంద్, రమేష్ గారు, ఇలా శ్యామ్, తమ్ముడు శ్యామ్, వాళ్ళందరినీ బట్టి ఇంకా అనేక కుటుంబాలు, మా సిస్టర్ షారా, మరి ప్రత్యేకంగా రావు గారు, చెల్లి అరుణ, వారి కుటుంబానికి అందరికీ నా చేతులు జోడించి నిండు మనసుతో వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మా ప్రయాణాల కొరకు ప్రార్థించిన మిమ్మును, మీ కుటుంబాలను కృపగల దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మంచిది. నిన్న ఆదివారపు ఆరాధనలో న్యూజిలాండ్ దేశం, ఆ స్థలంలో నేను నేర్చుకున్న పాఠాలని దివ్యమైన వర్తమానం 3rd సెషన్లో చెప్పాను. అలాగే ఫస్ట్ సెషన్లో స్తుతుల సింహాసనం, అలాగే 2nd సెషన్లో సాతాను సామ్రాజ్యాన్ని కూల్చే స్తుతుల సింహాసనం, మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని గూర్చి దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. మీరు వినుంటారు, వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం మీద వర్తమానం ఇవ్వమని నా హృదయాన్ని పురికొల్పుతూ వచ్చారు. అణచబడిన చోటే నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, అణచబడే చోటే నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రస్తుత కాలం క్రైస్తవ సమాజం భారతదేశంలో ఎన్నో అణిచివేతలకు, ఎన్నో తిరస్కారాలకు, ఎన్నో అవమానాలకు, ఎన్నో ఎగతాళులకు గురవుతున్న దుర్దినాలలో బ్రతుకుతూ ఉన్నాం. ఒకప్పుడు మన దేశంలో
క్రైస్తవ్యం పట్ల ప్రజలు చూపిన ప్రేమ వేరు. నేటి కాలంలో కొన్ని పరిస్థితులు, రాజకీయ ప్ర కారణం ఏదైనా అణచాలని ప్రయత్నం చేస్తున్న ఓ భయానకరమైన దినాలు మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం, వింటా ఉన్నాం. మన నిజ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాం. ఉద్యోగ స్థలంలో చూసిన క్రైస్తవులంటే అణిచివేత. వ్యాపార స్థలాల్లో చూసిన క్రైస్తవులు అంటే అణిచివేత. చివరికి దిగజారి విద్యా సంస్థల్లోకి ఆ జాడ్యం చొరబడి ఈ విద్యార్థి క్రైస్తవుడు అని తెలిస్తే ల్యాబ్కి సంబంధించిన మార్క్స్, ఆ కాలేజీ లెక్చరర్ చేతిలో ఉన్న మార్క్స్ వాళ్ళకు వేయకుండా అణచాలి, తొక్కాలి. ఎక్కడ చూసినా క్రైస్తవుల్ని తొక్కేయాలి, అణిచేయాలి. దేవుని బిడ్డలు పైకి రాకూడదని అణచాలని ఎంతోమంది వ్యక్తులు, శక్తులు ప్రయత్నిస్తున్న దినాలు. తమ్ముడు, చెల్లి, నీ ఉద్యోగ స్థలంలో ఎవరైనా నిన్ను అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారా? నీ వ్యాపార స్థలంలో, నీ కంపెనీల్లో, నీ చేతి పనుల్లో చివరికి నీ రక్త సంబంధికులే నేను అణచాలని ప్రయత్నం చేస్తున్నారా? వీడు పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళ కుటుంబం పైకి రాకూడదని అణిచి 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 రకరకాల తంత్రాలు, కుతంత్రాలు పన్నుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారా? శుభవార్త. నేను అణచాలని ఎంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసినా వారి కళ్ళ ఎదుటే అంతకంతకు అంతకంతకు దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన మాట. యెషయా గ్రంథం చూడండి, 44వ అధ్యాయం 4వ వచనం. 44:4 యెషయా గ్రంథం. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. రైట్, వెనక స్క్రీన్ వైపు మీరు చూసుంటారు కదా, నా బ్యాక్గ్రౌండ్ ఒక చెట్టు కనపడుతుంది. అదే నిరవంజి చెట్టు. నిరవంజి చెట్టు నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నిరవంజి చెట్టు ఎక్కడ ఎదుగుతుందట? గడ్డిలో. మిమ్మల్ని అడుగుతా, గడ్డిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుందా? ఒకవేళ విత్తనం మొలకెత్తిన మొక్క ఎదుగుతుందా? ఎందుకు ఎదగదు? ఆ చుట్టూతో ఉన్న గడ్డి అణిచేస్తుంది. ఆ విత్తనం మొలకెత్తకుండా విత్తనం దశలోనే చంపాలని, ఒకవేళ మొలకెత్తిన ఎదగకుండా చుట్టూతో ఉన్న గడ్డి అణచాలని ప్రయత్నం చేస్తుంది. గడ్డిలో ఏ విత్తనం మొలకెత్తదో, ఒకవేళ మొలకెత్తిన బ్రతకదు. విచిత్రం. గడ్డిలో మొలకెత్తగలిగే ఏకైక విత్తనం నిరవంజి విత్తనం. గడ్డిలో ఎదగగలిగే ఏకైక మొక్క నిరవంజి మొక్క. విన్నారా? నీ చుట్టూత గడ్డిలాంటి మనుషులు చేరి, గడ్డిలాంటి శక్తులు, గడ్డిలాంటి వ్యక్తులు చేరి నిన్ను అణచాలి, నిన్ను అణచాలి, నిన్ను అణచాలి, నిన్ను అణచాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారా? తమ్ముడు, చెల్లి, క్రైస్తవుడైన నీవు నిరవంజి చెట్టు లాంటి వాడివి. నువ్వు నిరవంజి చెట్టువి. నిరవంజి చెట్టు చుట్టూత గడ్డున్న ఆ గడ్డిని ఛేదించుకుంటూ మొలకెత్తి ఆ గడ్డి మధ్యలోనే ఎదుగుతూ 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 అది మహావృక్షంలాగా మార్చబడుతుంది. నీ చుట్టూత కూడా గడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారా? యోసేపు అనేవాడు పైకి రాకూడదు. యోసేపు చుట్టూత అన్నలే గడ్డి వంటి వాళ్ళగా కూడలేదా? దావీదు పైకి రాకూడదు, వీడు బ్రతుకుంటే నా సింహాసనానికి ఎసరు అని దావీదుని అణచాలని సౌలు ప్రయత్నం చేయలేదా? వింటున్నారా? నేనంట, అలా ప్రయత్నం చేసిన వారి కళ్ళ ఎదుటే
దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయలేదా? విన్న ఈ మాటలన్నీ ఒక్కసారి ఆలోచించారు. భక్తులందరి చుట్టూత గడ్డి లాంటి మనుషులు, నీ చుట్టూత గడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారా? ఇది నీకొక్కదానికే జరిగిన ఓ ప్రత్యేకమైన వింత కాదు. భక్తులందరి జీవితాల్లో గడ్డి లాంటి మనుషులు చేరారు. వీళ్ళందరిలో మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞప్తికి తెస్తున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్ దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనం. 6వ అధ్యాయం చివరి వచనం మీతో పంచుకుంటాను. అందరూ మీ బైబిల్ తెరిచి ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లిను. దానియేలు మూడు రాజ్యాల దగ్గర తను పనిచేశాడు. నంబర్ 1 బబులోను రాజుల దగ్గర, నంబర్ 2 పారసీక రాజుల దగ్గర, నంబర్ 3 దర్యావేష్ మాదీయ పారసీకులు. ఎస్, విన్నారా? బబులోను రాజుల దగ్గర, మాదీయ పారసీక రాజుల దగ్గర దానియేలు పనిచేశాడు. నేనంట, దానియేలు పనిచేయటం ప్రారంభించిన పని స్థలంలో దానియేలు మీద ఎన్ని కుట్రలు జరగలేదు. దానియేలు అనేవాడు పైకి రాకూడదని ఎంతమంది కుట్రదారులు చివరికి దానియేలును సింహాల బోన్లో వేసిన సంగతి మీరు ఎరుగుదురు కదా. అద్భుతం. ఆ గడ్డి లాంటి వ్యక్తులు చుట్టూతా చేరినా ఈ దానియేలు బబులోను రాజుల కాలంలో వర్ధిల్లాడు, మాదీయుల కాలంలో వర్ధిల్లాడు, పారసీకుల కాలంలో, అన్ని కాలాలలో వర్ధిల్లుతూ వచ్చాడు. తమ్ముడు, చెల్లి, దానియేలు జీవితంలో రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. వాళ్ళ కుర్చీలు కూలిపోయాయేమో కానీ దానియేలు సింహాసనం అలా స్థిరంగానే ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒక రాజు కాలంలో తన ఆస్థానంలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తే మరొక రాజు వస్తే సహజంగా ఏం జరిగిద్దో తెలుసా? మునుపు పనిచేసిన వాళ్ళందరినీ డిస్మిస్ చేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఎందుకు? పాతకాలంలో ఉన్నటువంటి వాళ్ళని ఉంచుకుంటే పాత ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తారేమోనని వాళ్ళకుండే భయాలు వాళ్ళవే. చూసారా? ప్రభుత్వం కూలిపోయింది, బబులోను ప్రభుత్వం. మాదీయ పారసీక రాజులు వచ్చారు. ఆ కాలంలో కూడా దానియేలు వర్ధిల్లాడు. ఒకవేళ దేశంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, రాజులు మారుతున్నారయ్యా, చట్టాలు మారుతున్నాయ్యా, ప్రభుత్వాలు మారుతున్నాయ్యా, మన మీద ఉక్కుపాదం వేసి అణచాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా, అయ్యో అయ్యో, అణచాలని ప్రయత్నం చేసే వాళ్ళని ప్రయత్నం చేయనియండి. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? అణచాలని ప్రయత్నం చేసే వారి కళ్ళ ఎదుటే అంతకంతకు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు. దానియేలును దేవుడు అభివృద్ధి పరచలేదా? ప్రభుత్వాలు మారాయి, రాజులు మారారు. ఓ మాట, ఓ కాలంలో ఒక గవర్నమెంట్ పనిచేసింది. ఆ గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రెండోసారి వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేస్తారో తెలుసా? గతంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మొత్తం ఎక్కడో ఏమంటారు వాషౌట్ చేసి కొత్త వాళ్ళని తీసుకుంటాడు. ఆ తర్వాత మొదట ఆయన వచ్చాడు అనుకోండి, మూడో పర్యాయం మొదట ఆయన వచ్చాడు అనుకోండి, ఈ రెండో ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరిని పక్కన పెట్టి కొత్త వాళ్ళని ఈయనకి ఇష్టమైన వాళ్ళని తీసుకుంటాడు. ప్రభుత్వం మారిందంటే అధికారులందరినీ మారుస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ప్రభుత్వాలు మారిన దానియేలు అధికారానికి ఇంత డోకా కూడా లేదు. అన్ని కాలాలలో దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. గడ్డి లాంటి వ్యక్తులు చుట్టూతా చేరిన. తమ్ముడు, నువ్వు పనిచేసే స్థానంలో
నీకు అనుకూలంగా నిన్ను మంచిగా చూసుకునే ఆ పై ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి క్రొత్త వ్యక్తి వచ్చాడా? భయపడుకో. మీరు బ్రతుకుతున్న ప్రాంతాల్లో పాలకులు మారారా? భయపడకండి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఏ వ్యక్తి అడ్డుకోలేడు. వారిని నా దేవుని వాక్యం గడ్డితో పోలుస్తుంది. ఆ గడ్డి లాంటి వ్యక్తులున్న దానియేలును అంతకంతకు వర్ధల చేశాడు. ఈ నిరవంజి చెట్టు గడ్డిలో కూడా ఎదగటానికి కారణం ఏంటంటే, నీళ్ల యొద్దనున్న నిరవంజి చెట్టు అని రాస్తుంది. విన్నారు కదా? నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు. నిరవంజి చెట్టు ఎప్పుడు నీళ్ల దగ్గరే కాదు, నీటి కాలవల దగ్గర ఇది మొలకెత్తుతుంది. క్రైస్తవ జనమ, నీరు దేవునికి గుర్తు, నీరు దేవుని వాక్యానికి గుర్తు, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు, నీరు కన్నీటి ప్రార్థనకు గుర్తు. విన్నారు ఈ మాట? నీరు దేవునికి గుర్తు. ఎప్పుడు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకు. ఓ చెట్టు బ్రతకాలంటే నీళ్ళు అవసరం కదా. చెట్టు బ్రతకాలి అంటే నీళ్ళు ఎంత అవసరమో, ఓ క్రైస్తవుడు బ్రతకాలంటే జీవజలపు ఓట అయిన దేవుడు మనకు కావాలి. ప్రతి క్షణం దేవుని మీద ఆనుకొని, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి బ్రతుకు. గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్టుగా దేవుడు నిన్ను ఎదిగింప చేయటం ప్రారంభిస్తాడు. దావీదు భక్తుడు ఒక స్థలంలో అంటాడు, నాకు భయము సంభవించు దినమున యెహోవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. వినారా ఈ మాట? బైబిల్లో ఎక్కడ రాసిందో కింద రెఫరెన్స్ రాయండి. నాకు భయము సంభవించు దినాన యెహోవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించు దినాన బలవంతులను నేను ఆశ్రయిస్తున్నా అని అనలా. నా బలాన్ని ఆశ్రయిస్తున్నా అని అనలా. నా సైన్యాన్ని, నా సైన్యాధ్యక్షుడిని ఆశ్రయిస్తాను అని అనలా. కత్తిని డాలును ఆశ్రయిస్తాను అని అనలా. నాకు భయము సంభవించు దినమున యెహోవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. తమ్ముడు, గుండెల్లో ఏదైనా భయం ఉందా? చెల్లి, నా వైపు చూడరా. గుండెల్లో ఏదైనా భయం ఉందా? ఆ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నావా? చుట్టూత గడ్డి లాంటి వ్యక్తులు చేరి ఈ కుటుంబాన్ని అణచాలి, వీరి సంఘాన్ని అణచాలి, వీరి పిల్లల్ని అణచాలి, వీరి సంసారాన్ని అణచాలని గడ్డి లాంటి వ్యక్తులంతా చుట్టూత చేరేరా? భయపడుకో. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ గడ్డే. నీవెవరివో తెలుసా? ఆ గడ్డిని కూడా ఛేదించుకుంటూ ఎదిగే మహావృక్షంగా మారే నిరవంజి చెట్టువు నీవు. నీలో ఆ బేజం ఉంది. దేవుడు ఆ కార్యం చేయనట్లుగా ఎప్పుడు ఎప్పుడు నీ దేవుణ్ణి ఆశ్రయిస్తూ బ్రతుకు. నీరు దేవుని వాక్యం అని చెప్పే కదా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో సాతానుగాడు గడ్డి లాంటి వ్యక్తులను పంపించి ఎంతగా నిన్ను శోధించిన, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నావో లేదో, వాక్యాన్ని బట్టి ఎప్పుడూ నిన్ను నువ్వు సరిచేసుకో. దావీదు ఒక స్థలంలో అంటాడు, నేను పొగతగులుచున్న సిద్ధి వంటి వాడనైతిని, అయినను నీ కట్టడులు నేను మరవటలేదయ్యా అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా చెక్ చేసుకుంటూ ఉండేవాడు దావీదు. ఆ వాక్యానుసారంగా బ్రతికిన నీటి కాలవల అనుభవమే దావీదును శిఖరం మీద కూర్చోబెట్టింది. గడ్డి లాంటి వ్యక్తుల మధ్యలో దావీదుని నిలవబెట్టింది. మూడో మాట చెప్పంటారా? నిరవంజి చెట్టు కన్నీటి ప్రార్థనకు గుర్తు. నిరవంజి చెట్టును వీపింగ్ విల్లో అంటారు. నిరవంజి చెట్టుని ఇంగ్లీష్లో విల్లో అంటారు. మరో కోణంలో ఈ చెట్టు యొక్క ఆకృతి, దాని కొమ్మల చివర కన్నీటి బిందువు జాలివారుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకని ఈ చెట్టును
వీపింగ్ విల్లో అంటే విలపించే చెట్టు. అణచాలని ప్రయత్నం చేస్తున్న ఆ బబులోను సామ్రాజ్యంలో మాదీయ పారసిక రాజ్యంలో దానియేలును అంతకంతకు వర్ధెలు చేసింది ఆ కన్నీటి ప్రార్థన కాదా? యోధా జాతి అంతా సంహరించబడాలి అణచాలని హామాన్ అనే ప్రధానమంత్రి పనిచేశాడే. హామాన్ ఎవరు? ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, గడ్డి. నా మాట లోతు కొంచెం అర్థం చేసుకోండి. హామాను అనే ప్రధానమంత్రి ఎవడు? వాడి గడ్డి. అలాంటి గడ్డి లాంటి వ్యక్తులు అధిపతులై అధికారులై క్రైస్తవ్యాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారా? చేయని. ఆటలు సాగవు, ఎక్కువ కాలం నిలవబడదు. ఆ మొర్దెకై అనేవాడి ఆటలు కొంతకాలం సాగితే విర్రవీగాడు, నాకు తిరుగులేదనుకున్నాడు. మొర్దెకై వీపింగ్ విల్లోగా మారిపోయాడు. ఎస్తేరు వీపింగ్ విల్లోగా మారిపోయింది. షోషాను కోటలో ఉన్న కన్యకలు, 127 సంస్థానాలలో ఉన్న యూదులు వీపింగ్ విల్లోగా మారిపోయి విలపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. అద్భుతం తెలుసా? ఆ గడ్డి లాంటి హామాను కాలగమనంలో కనుమరుగైపోయి ఉరేసుకొని చచ్చాడు, ఉరివేయబడి చచ్చాడు. అత్యంత దారుణమైన మరణానికి అప్పగించబడ్డాడు. కానీ అద్భుతం తెలుసా? ఆ గడ్డి లాంటి హామాను ప్రజల మధ్యలో మొర్దెకై, ఎస్తేరు గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా అంతకంతకు వారు ఎదగటం ప్రారంభించారు. తమ్ముడు, చెల్లి, చుట్టూత గడ్డి లాంటి మనుషులా, భయపడుకో. గడ్డి లాంటి వ్యక్తులు నీకు నాకు ఎదురవటం ఏంటి? మొర్దెకైకి ఎదురు కాలేదా? అక్కడ దాకెందుకు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎదురయ్యి, అరే ప్రపంచమంతా ఈయన వెంబడి వెళ్తుంది, అసలు ఇజ్రాయేల్ దేశం ఈయన వెంబడి వెళ్తున్నప్పుడు అసలు ఈయనే లేకుండా చేస్తే ఈయన వెంబటి ఎక్కడ వెళ్తారు అని యేసయ్యను చంపి సమాధి చేశారు. 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచాడు కదా. గడ్డి లాంటి వ్యక్తుల మధ్యలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా ఎదిగి ఒక ఇశ్రాయేలు దేశానికే కాదు, ప్రపంచ దేశాలను తన యొద్దకు ఆకర్షించుకున్నాడు. అణచాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కళ్ళ ఎదుటే అంతకంతకు అభివృద్ధి చెందాడు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి ఎట్టివాడు, బిడ్డ అట్టివాడే అని రాసిందే లేఖనాల్లో. నీ తండ్రి గడ్డి లాంటి వ్యక్తుల మధ్యలో అంతకంతకు ఎదిగి ప్రపంచమంతా క్రైస్తవే విస్తరించింది. నీ తండ్రి ఎట్టివాడో, నీ తండ్రిలో ఏ శక్తి ఉందో, క్రైస్తవుడా, నీ లోపట కూడా శక్తి ఉంది, భయపడకు. నీ లోపట కూడా కృప ఉంది, భయపడకు. గడ్డి లాంటి వ్యక్తుల మధ్యలో అంతకంతకు నువ్వు బ్రతుకుతున్న ప్రతి స్థలములో నా దేవుడు నిన్ను వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అయ్యా, నా చుట్టూత గడ్డి లాంటి వ్యక్తులు, వీళ్ళ మధ్యలో దేవుడు అంతకంతకు వర్ధిల్లు చేయనట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన వాళ్ళు ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు అయ్యా. బిడ్డలు మీ వాక్యం విని అంతకంతకు ఎదిగిన నిరవంజి మొక్కను గూర్చి వాక్యం ద్వారా ధ్యానించి అలా ఎదగాలని ఆశపడుతూ తీర్మానం చేసుకున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. చుట్టూత గడ్డి లాంటి వ్యక్తులు ఇప్పుడు కాదయ్యా, ఏ కాలంలోనైనా ఆ గడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. అయితే మేము ఆరాధించే మీరు గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా మమ్మలను ఎదిగింపచేసే దేవుడు, మా బ్రతుకులో నీటి కాలువల యొద్ద నాటబడే కృప మాకు దయచేయి. ఆ కన్నీటి ప్రార్థన మాకు దయచేయి. వాక్యంతో జీవితాన్ని సరిచూసుకునే కృప మాకు దయచేయి. జవజలపు ఓట అయినా నిన్ను ఆశ్రయించే ధనికరమైన జీవితం మాకు దయచేయి.
చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. నిర్వంజి మొక్క ఎదిగినట్లుగా వారి వ్యాపారాలు ఎదుగునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, వారి పిల్లలు ప్రయోజకులగుదురుగాక, వారి పరిచర్యలు అంతకంతకు విస్తరించునుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.